ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు చదువుకుందాము. బుద్ధిమంతుడు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తాడు, బుద్ధిమంతుని యొక్క లక్షణాలు ఏమిటి అని చూసినట్లయితే సామెతలు గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో, క్రిందున్న పాతాళమునకు తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును కనుగొనును. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, బుద్ధిగలవాడు ఈ లోకంలో భయంకరమైనటువంటి శ్రమలు వస్తున్నప్పుడు పరమునకు పోవునటువంటి మార్గముల గురించి తను ఆలోచించి జీవ మార్గముకు వెళ్ళడానికి తన యొక్క హృదయమును భద్రపరుచుకొని ఈ లోకంలో సరిగా జీవిస్తూ ఉంటాడు. పరమునకు పోవు మార్గము గొప్పది, ఆ పరమున మార్గము దేవునిది అని గ్రహించిన వారు ఈ లోకంలో ఎలాంటి తప్పులు చేయకుండా, పాతాళంలోకి వెళ్ళిపోకుండా దేవుని యొక్క కార్యాన్ని జరపడం కోసము వాళ్ళు చూస్తూ ఉంటారు. సామెతలు 15:24 వచనంలో మరి బుద్ధిమంతుడు ఇలాంటి మనసుని కలిగి జీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.